మమ్మీ ఫ్యాన్ రా రే మమ్మీ ఫ్యాన్. అరే కలిసి పెట్టాను నీ బతుకులు కారా కారణాల మీద పక్కనికి కాదా తల్లి పైసలు ఇద్దాం మనం 100 రూపాయలు ఇద్దాం. నా గురించి మీకు అసలు అవుతాయి చెప్పండి ఏమనుకుంటే పండు తీసుకుందా అమ్మ? అమ్మ పండు తీసుకుందా? 20 రూపాయలు తీసుకుందా? అన్ని దొంగ లెక్కలు చెప్తుంది అమ్మ. పైసలు అడుగుతా ఇస్తా కదా పైసలు అమ్మకి. నీకు దమ్ముంటే నువ్వు ఆనే ఉండి మాట్లాడు. చచ్చిపోవాలనిపిస్తుంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అందాల గత్తివే అమ్మ అగరబత్తివే. మరి నేను 100 రూపాయలు ఇస్తా అంటే నువ్వు అరే ఆటో ఇస్తారా? పోదాం ఇక మనం గిరాకీ పోదాం. ఆటో నడుపుతున్నాం ఇక మన కష్టాలు మనకే ఉన్నాయి. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అరే కలిసి పెట్టాను నీ బతుకులు కారా కారణాల మీద పక్కనికి కాదా తల్లి నీ మీద ఎవరు బతుకుతురు? బిగ్ బాస్ కి పల్లె ప్రశాంత్ నువ్వు కూడా పోవచ్చు కదా అమ్మా. ఎందుకు ఇట్లా ఖాళీగా ఉన్నావు ఇక్కడ? బిగ్ బాస్ కి పోవచ్చు కదా అమ్మా. అమ్మా పొద్దున ఉడిపి హోటల్ గైస్ ఇది సరే అని చెప్పి లోపల కూర్చొని ఉన్నది. లోపల కూర్చొని ఉంటే టిఫిన్ తినిపించిన 50 రూపాయలు పెట్టి టిఫిన్ తినిపించిన. మళ్ళీ దోశ పార్సల్ చేయమన్నది, అదొక 50 రూపాయలు దోశ. మళ్ళీ ఒక ఛాయ్ తాగింది. అన్నీ తినిపిస్తే అన్న తిడుతుంది. మా ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను? హాయ్ నాన్న. సిఏ గారితో మాట్లాడు. సిఏ గారితో మాట్లాడుతూ చచ్చిపోవాలనిపిస్తుంది. మనం 100 రూపాయలు ఇద్దాం. రే నా గురించి మీకు అసలు అవుతాయి చెప్పండి ఏమనుకుంటే జబర్దస్త్ పోతే ఎవరైనా ఇచ్చిరా పైసలు? మరి నేను 100 రూపాయలు ఇస్తా అంటే నువ్వు అరే ఆటో ఇస్తారా? పోదాం ఇక మనం గిరాకీ పోదాం. ఆటో నడుపుతున్నాం ఇక మన కష్టాలు మనకే ఉన్నాయి. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నేను ప్రశాంతంగా కొట్టిదాన్ని అందరితో ప్రేమతోనే పెట్టాను సార్. అవును కల్లార పౌ తప్ప ఎవరు లేరు. ఈ ఎండకాల భయంకరంగా వస్తుంది. అసలు చున్నేసుకో పాపని చిక్కిలేనా నిన్నే చున్నేసుకో మాట్లాడకు.
మమ్మీ కలుస్తాడా మమ్మీ ఫ్యాన్ రా రే మమ్మీ ఫ్యాన్ అన్నా అమ్మని బిగ్ బాస్కి పంపించచ్చుగా మీరు బిగ్ బాస్కి పంపించండి మమ్మీని ఇట్లా ఎన్ని రోజులు తిరుగుతారు రోడ్ల పైన నాతో పెట్టుకోకు అరే బండి తీరా బాయ్ నువ్వు నిన్ను బిగ్ బాస్కి పంపించే బాధ్యత నాది ఇగో పల్లవి ప్రశాంత్ని పంపించినప్పుడు నిన్ను కూడా పంపిస్తాను ఏం చేస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే పొద్దున అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళేసి గేట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిందనమాట. మార్నింగ్ చూసి అన్నపూర్ణ స్టూడియో దగ్గర బిగ్ బాస్ 8కి ట్రై చేస్తుంది అనమాట అమ్మ. సో మనం కష్టపడి పంపిద్దాం అమ్మని బిగ్ బాస్ 8కి. బిగ్ బాస్ 8కి తప్పకుండా అందరినీ పంపించాలి మనం మమ్మీని. సో మీరు ఎంతమంది పంపిద్దామని అనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్, సరేనా? మా లోకల్ కాకి లాంటిని పంపిస్తే ఎంత బాగుంటుంది. పండు తీసుకుందా అమ్మ పండు తీసుకుందా? ₹20 తీసుకుందా? అన్నీ దొంగ లెక్కలు చెప్తుంది అమ్మ. పైసలు అడుగుతాను ఇస్తా పైసలు అమ్మకి ఉరుక్కుంటూ వస్తుందిరా. పైసలు ఇచ్చేసాయి. అంత రోషం ఉన్నప్పుడు పైసలు ఇచ్చేయాలమ్మా, నువ్వు అట్లా ఫ్రీగా తీసుకోవద్దు. నన్ను అడుగుతా నేను ఇస్తా కదా. అవునా? ఎవరు చెప్పారు? 10 సరే ₹10 ఇచ్చింది తీసుకో. తప్పు కదా అమ్మా ఇట్లా. నిన్ను బిగ్ బాస్కి పంపించే బాధ్యత నాది. ఇప్పుడు అమ్మని చూసి నేర్చుకో, అట్లా ఉమ్మిస్తావా అని అంటుంది అమ్మ. ఎంత ఇచ్చింది? పైసలు ఎంత ఇచ్చింది చూడమ్మా. అస్సలు ఇంత కూడా ఇంత కనికిరం లేదు ఈమెకి. నువ్వు అట్లా దొంగతనంగా తినొద్దమ్మా, అడుగుతూ ఇస్తా కదా నేను కూడా పైసలు. కానీ అమ్మ నేను ఒకటి చెప్పాలా అమ్మ, లోకల్ కాకులమ్మా, నువ్వు తిడితేనే మాకు ఆనందం. నువ్వు తిడితేనే మాకు ఆనందం తెలుసా. అంటే ఫేస్ చూపిస్తలేదు అమ్మ. సో గైస్ అమ్మనైతే మనం బిగ్ బాస్ 8కి అయితే పంపించేద్దాం. ఎందుకంటే బాగా మంచిగా వైరల్ అయిపోతుంది, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎట్లా చేస్తుంది ఏంది అనేసి చాలామంది. నీకు దమ్ము ఉంటే నువ్వు ఆనే ఉండి మాట్లాడు. నువ్వు ఫేస్ చూపెట్టావా అమ్మ? నీ ముఖం చూపెట్టావా? ఓ కారంట పోనీ వదిలే, స్వామి పోతున్నాడు. హాయ్ బ్రో, హాయ్. బానా ఏది వీడియోలు కొంచెం ఆఫ్ చేసిన బ్రో. అమ్మ వచ్చింది. అగో అమ్మ గుర్తు మళ్ళీ అమ్మ కొడుతుంది బ్రో, పైసలు అడుగుతుంది ఓకే. ఇక అమ్మని బిగ్ బాస్కి పంపి సరేనా? అమ్మని బిగ్ బాస్కి పంపిస్తావుగా. ఇక పల్లవి ప్రశాంత్ని పంపించారు కదా బ్రో, ఇప్పుడు ఈమెను కూడా పంపిర్రి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అందాల గత్తివే అమ్మ అగరబత్తివే. బ్రో బిగ్ బాస్కి పంపిస్తారా బ్రో మీరు? శరత్ బ్రో అమ్మని బిగ్ బాస్కి పంపిస్తారా? పంపించకపోతే కోచ్ కారం పెడతా మీ గుద్దల గుంపం కూస్తా. అమ్మ నవీంద్ర నాయన. అమ్మ నువ్వేం ఫికర్ చేయకు, నేను పంపిస్తా బిగ్ బాస్కి. అమ్మ మొన్న పల్లవి ప్రశాంత్ గెలిచిండు, కంగ్రాచులేషన్స్ అని చెప్పు.
అందరికి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పుకుంటే పైసలు తింటారు. నేను నీ కొడుకులు అంటానమ్మా. ఓ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడుతుంది ఇష్టం అన్న? మనం పైసలు ఇచ్చి టిఫిన్ తినిపించి అన్నీ చేస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. చీ ఇంత గలీజ్ ఉండదు. रोज इधर ही आते हैं पागल से लगी हो। क्या करेंगे बोलो नो? सुबह क्या करा मालूम भाई? అరే వచ్చేయండి రా, వెళ్ళిపోదాం. ఎందుకురా? ఇగో నాగార్జున సార్ నన్ను కూడా బిగ్ బాస్ తీసుకోండి, నేను మంచిగా చేస్తా టీఆర్పీ అను. పోలీసు వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మతో కొట్లాడుతున్నాడు. అమ్మాయి అయితే అస్సలు ముఖం చూపెడతలేదు, ఎందుకంటే వ్యూస్ తోటి. అవాడు ఎవరో కొట్లాడుతురుగా. దెబ్బకి నా ఛానల్ మోటివేషన్ ఆన్ అయిపోతుంది. ఏమైంది భరత్, ఏమంటుందిరా ఇవా? ఏంట్రా సూపాలా చూస్తున్నా అంటుందా? ఆమెకి తెలియదు, వీళ్ళంతా నా ఫ్రెండ్సే గైస్. అయితే ఆమెకు తెలిసి, ఆమెకు మాత్రం తెలిస్తే మాత్రం నేనే పట్టుకొని ఉంటుండే. ఇక వెళ్ళిపోతాం లాస్ట్కి, అది వెళ్ళిపోతుంది.